వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆకుపంచరిస్ట్ అండ్ హీలర్ జనార్దనాచారి గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు నరాల బలహీనత. డయాబెటీస్లో కూడా నరాల బలహీనత ఉంటుంది. అరకాల మంటలు, అరకాల చేతుల మంటలు. దీంతో పాటు చాలామందికి డయాబెటిక్ పేషెంట్లు కాని వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా ఎందుకు అవుతా ఉంది? సో ఆకుపంచర్లో ఎలాంటి ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడడానికి? సో ఆకుపంచర్లో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి? ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నరాల బలహీనత చూస్తే ఇప్పుడు నియర్లీ 30-40% పీపుల్స్కి మన ఇండియాలో ఈ నరాల బలహీనత ప్రాబ్లం అంటే చిన్న ఏజ్లోనే వస్తూ ఉంది. ఇలా ఎందుకు అవుతూ ఉంది? ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది అంటారు చిన్న ఏజ్లో? యాక్చువల్గా మనకున్న హ్యూమన్ బాడీ సిస్టమ్స్ లోపల స్కెలిటల్ సిస్టమ్, ఎస్ సార్, రిప్రొడక్టివ్ సిస్టమ్, అట్లనే ఇది నర్వస్ సిస్టమ్, ఒక నరాల సంబంధించిన వ్యవస్థ. ఓకే. తీగలు కరెంట్ తీగల్లాగా ఒక పెద్ద వ్యవస్థ. ఇది మేజర్ బ్రెయిన్, స్పైన్ కలిపి ఒకటి, మిగతా అంతా నరాల వ్యవస్థ కలిపి రెండు స్థూలంగా చెప్తారు. ఓకే సార్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. బట్ ఎనీవే అది చేసే పని ఏంటి బేసిక్గా అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్, 2-వే కమ్యూనికేషన్. ఓకే సార్. బ్రెయిన్ నుంచి వివిధ డిఫరెంట్ పార్ట్స్కి, అక్కడి నుంచి మళ్ళీ రివర్స్. సో ఇది చాలా చాలా క్రూషియల్. అండ్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో బాడీలో కమ్యూనికేషన్ నెట్వర్క్ అంత ఇంపార్టెంట్. ఓకే. సమాచారం లేకపోతే కట్ అయినట్టే. ఓకే. సో అందుకనే ఇప్పుడు నరాల ఈ దౌర్బల్యం, నరాల బలహీనత, ఈ వాటి యొక్క క్వాలిటీ డ్యామేజ్ అయినప్పుడు అనేక సమస్యలు కదా, కాళ్ళల్లో ఎస్ సార్, అరికాల మంటలు, తిమ్మిర్లు. సో ఈ నరాల వ్యవస్థ ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందో అక్కడ అది వస్తుంది. తర్వాత పెరాలసిస్ కూడా ఈ నర్వస్ డిజార్డర్లకు భాగమే. ఓకే. ఓకే. అట్లాగే మజిల్ లాస్ కూడా జరిగిపోతుంది. మజిల్ ఉంటుంది మజిల్ లాస్ కూడా ఈ నర్వస్ సిస్టమ్ డిజార్డర్లో అవుతుంది. అసలు ఎన్ని అసలు ఒకటి కాదు, చాలా ఇష్యూస్. ఇప్పుడు రక్తనాళాలు ఎక్కడెక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి బాడీ లోపల ఎట్లయితే రక్తాన్ని సరఫరా చేయాలో అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కణానికి మళ్ళీ నరాలు కూడా వ్యాపించి ఉంటాయి. ఓకే. రక్తనాళాలు, నరాలు చాలా చాలా అంతటా బాడీ అంతటా వ్యాపించినప్పుడు అది హెల్దీ. అది వ్యాపించడమే కాదు, ఉంటాయి. అది సక్రమంగా పనితీరు ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఓకే సార్. ఒకటేమో బ్లడ్ సర్క్యులేషన్, ఇంకొకటేమో కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇప్పుడు మరి ఎందుకు ఇది ఇబ్బంది పడుతుంది, దెబ్బతింటుంది నరాల వ్యవస్థ? ఇప్పుడు ఇంకోటి నరాల వ్యవస్థ వల్ల ఇంకో మేజర్ కూడా మీరు ఇందాక అన్నారు, ఇంపార్టెన్సీ, శృంగార సామర్థ్యం తగ్గిపోవడం, ఈ ఎర్లీ ఇజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఈ నరాల దుర్బలత్వం వల్ల వస్తుంది. ఓకే సార్. అంటే అది చాలామందికి మనకు జనరల్గా చూస్తే అనిపిస్తుంది అంటే ఇది రక్తనాళాలకు సంబంధించిన సమస్య కదా, అక్కడ పర్ఫెక్ట్ రక్తం సరఫరా కాకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేటరీ ఇష్యూ అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇందులో నర్వ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది, మజిల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అక్కడ సాఫ్ట్ మజిల్స్ ఉన్నాయి కదా, అక్కడ టిష్యూస్, మజిల్స్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో అక్కడ నరాల వ్యవస్థ కూడా ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ స్టిమ్యులేట్ అయినప్పుడే కదా అక్కడ ఇప్పుడు ఇది జరగాలి, ఫంక్షన్ జరగాలి, ఇజాక్యులేట్ అవ్వాలి, లేదంటే ఇక్కడ ఎరెక్టైల్ జరగాలి అనే ఒక ఫంక్షన్ ఎవరు చెప్పాలి? బ్రెయిన్ నుంచి వస్తుంది సందేశం. ఆ నర్వస్ సిస్టమే కదా. ఎస్ సార్. అందువల్ల ఎక్కడ ఏం జరిగినా కూడా నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. మన బాడీలో ఏ ఫంక్షన్ జరగాలనో ఫస్ట్ మన బ్రెయిన్ నుంచి రావాల్సిందే కదా సార్ సిగ్నల్స్. ఖచ్చితంగా నరాల వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని మరి నరాలు డ్యామేజ్ జరిగినప్పుడు ఇవన్నీ సిగ్నల్స్ ఉండడం వల్ల పెరాలసిస్లు, ఆ భాగం చచ్చుబడిపోవడాలు, అక్కడ ఈ టింగ్లింగ్స్ ఇందాక అనుకున్న అనేక సమస్యలు మనకు కనపడుతున్నాయి. విజనరీ కానీ, డబుల్ విజన్ కానీ సమస్యలు వస్తున్నాయి. సో మరి దీనికి పరిష్కారం ఏంటి, ఏం తినాలి, ఆకుపంచర్లో ఏంటి? ఇది ఆకుపంచర్ ప్రకారం అనాలిసిస్ ఎట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సార్. మేము ఎన్ని రోగాలైనా సరే, ఎన్ని అనారోగ్య సమస్యలైనా కూడా ఏం చెప్తామంటే ఇది అన్నీ తీసుకొచ్చి ఈ ఎలిమెంట్స్లోనే చెప్తాం. ఈ 5 ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్ సంబంధించిన సమస్య అనేది ఆలోచిస్తాం మేము. ఈ ఆకుపంచర్లో ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఈ డిఫరెంట్ సిస్టమ్లో ఒక భాగం అనుకున్నాం. ఇది నర్వస్ సిస్టమ్ ఏంటంటే వాటర్ ఎలిమెంట్ అని కొన్ని టెక్స్ట్లు కొంతమంది చెప్తున్నారు. కొన్ని టెక్స్ట్ ప్రకారం ఏంటంటే వుడ్ ఎలిమెంట్ అని కూడా ఉంది. సో ఎనీవే వుడ్ అయినా వాటర్ అయినా ఈ 2 ఎలిమెంట్స్ కూడా మళ్ళీ దూరం లేవు. వాటర్ ఈజ్ ద మదర్ ఆఫ్ వుడ్. ఓకే. వాటర్ బాగుంటేనే చెట్టు బాగుంటుంది, వుడ్ బాగుంటుంది. సో వాటర్లో ఇష్యూస్ వచ్చినా వుడ్ డ్యామేజ్ అవుతుంది. వుడ్ డ్యామేజ్ అవుతుందంటే ఇప్పుడు మదర్ వాటర్ సరిగ్గా లేకపోయినా చెట్టు డ్యామేజ్ అవుతుంది. సో ఎలాగైనా ఈ రెండు కలిపి మనం కనుక ఆక్యుపెంచర్ ప్రకారం ట్రీట్మెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా చాలా ఈ నరాల దుర్బలత్వాన్ని అరికట్టవచ్చు.
ఆ ప్రెజర్ పాయింట్స్ ఏంటి సార్? ఇందాక అనేక సమస్యలు చెప్పుకున్నాము, ఇది జరుగుతుందని. అసలు ఎందుకు జరుగుతుందో కూడా చూద్దాం. ప్రెషర్ పాయింట్ చెప్తాము, అది ఎందుకు జరుగుతుంది, ఇది జరుగుతుంది సమస్యలు ఎందుకు వస్తుంది, మరి నరాల వ్యవస్థ ఎందుకు అంటే మేజర్గా ఏంటంటే ఆహారపు అలవాట్లే. ఓకే సార్. దేనికైనా ఆహారమే. 2 కారణాలు చెప్తాం మేజర్గా: ఇంప్రాపర్ డయట్, ఓకే, ఇంప్రాపర్ థాట్, ఇంప్రాపర్ యాక్టివిటీ. ఈ 3 కారణం అవుతాయి ఏ జబ్బు రావడానికైనా సరే. ఇంప్రాపర్ డయట్ అంటే ఏంది? మనం తీసుకునే డయట్లో ఉన్న ఇబ్బందులే మనకు కారణం అవుతుంది. ఇప్పుడు ఉప్పు తీసుకున్నాం అనుకోండి, సాల్ట్స్, అది ఖచ్చితంగా ఈ నరాల వ్యవస్థని దెబ్బతీస్తుంది. అట్లాగే ఇప్పుడు అంటే రాంగ్ డయట్ రాంగ్ టైంలో తీసుకున్నా కూడా ఈ మిగతా అన్ని వ్యవస్థల్లో లాగే నర్వస్ సిస్టమ్ కూడా ఆ ఫంక్షన్లో ఇబ్బందులు వస్తాయి. ఓకే సార్. ఓకే, అందువల్ల రైట్ డయట్, రైట్ టైము, రైట్ క్వాంటిటీలో అనేది మొదటి నుంచి మనం చెప్తున్న మాట ఇక్కడ కూడా ఉన్నది. సో ఇక్కడ ఎందుకు వస్తుందంటే సాల్ట్ ఒక కారణం అవుతుంది. ఇది ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు. ఉప్పు అంటే సాల్ట్ ఉప్పు ముప్పే ఈ విషయంలో. ఓకే సార్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఇమోషన్ అంటే ఇప్పుడు చూడండి, భయం, అతిగా భయపడే వాళ్ళు ఉంటారు కదా, అతిగా భయపడడం, ఫియర్ కూడా, ఈ కాంప్లెక్స్ కూడా నరాల వ్యవస్థని దౌర్బల్యం చేస్తుంది. ఓకే. అట్లాగే కోపం, యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఇమోషనల్గా, అవి కూడా ఈ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుందని ఆక్యుపంక్చర్లో ఒక కాన్సెప్ట్. ఓకే సార్. ఎందుకంటే వుడ్ ఎలిమెంట్ అంటే అనుకున్నాం కదా, వుడ్ ఎలిమెంట్ అని ఆకాశతత్వం, దాని యొక్క ఇమోషన్ ఏంటంటే కోపం. సో అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా ఈ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఓకే. అట్లాగే వాటర్ ఎలిమెంట్ అనుకున్నప్పుడు వాటర్ ఎలిమెంట్ యొక్క ఇమోషన్ ఏంటంటే భయం. సో ఈ భయం, టెన్షన్ క్రియేట్ అయినప్పుడు కూడా అసలు నిజానికి భయంలో నుంచే యాంగర్ వస్తుంది. ఈ 2 కండిషన్స్లో కూడా ఈ నరాల వ్యవస్థ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఫుడ్ ఒకటి, ఇమోషనల్గా మనం ఇంబ్యాలెన్స్ అయ్యేది కూడా ఈ నరాల వ్యవస్థని దెబ్బతీస్తుంది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఈ ఆక్యుపంక్చర్లో ఏం చేద్దామంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆ పాదం యొక్క కాళ్ళలో ఉంది, కాళ్ళ యొక్క పాదంలో ఉంది. అది చాలా చాలా అద్భుతమైన పాయింట్. అది ఆ పాయింట్ ట్యాప్ చేయడం ద్వారా లేదా ప్రెస్ చేయడం ద్వారా, మసాజ్ చేయడం ద్వారా మనం ఈ నరాలకు సంబంధించిన సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ బొమ్మలో చూపించవచ్చు. ఓకే సార్. ఇది ఒక ఆక్యుపంక్చర్ మోడల్ చాలాసార్లు చూపించాము. ఓకే సార్. ఈ పాదాల యొక్క అరిపాదాలు ఇక్కడ తీయడం లేదు. ఓకే సార్. ఈ పాదం యొక్క కాళ్ళలో ఉంటుంది. ఓకే. అది మీకు డైరెక్ట్గా ఎవరైనా ఉంటే కూడా చూపించగలుగుతాం. పాదాల లోపల ఉంటుంది, అది చూపిద్దాం, బెటర్, అది బాగా కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఆ పాయింట్ను కనుక మనం, లేదంటే ఆ ఏరియాలో కనుక ట్యాపింగ్ చేసినా, క్లాక్ వైజ్ మసాజ్ చేసినా, లేదా కొంచెం ప్రెస్ చేసినా కూడా మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఆ పాయింట్ ఏం చేస్తుందంటే బేసిక్గా శరీరంలో ఉన్నటువంటి లివర్ అనే ఒక కనెక్ట్ చేస్తుంది. రెండవది కిడ్నీ అనే ఎనర్జీని కనెక్ట్ చేస్తుంది. ఆ 2 ఎనర్జీస్ కనుక కలిస్తే ఏమవుతుందంటే వాటర్ అండ్ వుడ్ అనే ఒక 2 ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ కలుస్తుంది. దానివల్ల అనుకున్న రిజల్ట్ వస్తుంది మనకు. సో ఇప్పుడు ఆ పాయింట్ చూద్దాం. ఇది ఇప్పుడు చూడండి ఎక్కడ ఉందంటే, ఈ మొత్తం ఇక్కడ నుంచి ఈ పాదం, ఈ నుంచి ఇక్కడ నుంచి ఈ భాగం నుంచి పై నుంచి కింద తీసుకున్నప్పుడు దీంట్లో 3 భాగం 1/3 ఉంటుంది. ఇది ఓకే సార్. ఇది 1/3. ఓకే, ఇది మిగతా భాగం ఇది 1/3 ఉంటుంది. ఇలా చూసినప్పుడు మనకి చూడండి ఇక్కడ దీంట్లో ఎలా తెలుసుకోవాలంటే ఈ సెకండ్ టో నుంచి ఇలా కిందికి రావాలి. ఓకే, ఇలా కిందికి వచ్చినప్పుడు, సెకండ్ టో నుంచి కిందికి వచ్చినప్పుడు మనకు ఒక పాయింట్ తెలుస్తుంది ఇక్కడ. ఇది ఇంకా గట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ గుర్తు చూసారా, ఇట్లా ఇట్లా ఉంటుంది. ప్రతి అందరి కాలాలు ఇది ఉంటుంది. ఓకే సార్. ఇది ఇలా, ఓకే, ఇలా ఇలా రెండు భాగాలు కనబడతాయి. వాటి మధ్యలో కలిపే చోట ఉంటుంది. ఇక్కడ నొప్పి ఉంటుంది, పింఛన్ ఉంటుంది. ఇది దాన్ని ఏమంటామంటే, అర్థమైంది కదా మీకు, 1/3 ఉంటుంది. ఇలా ఒక షేప్ కనిపిస్తుంది, ఒక డిఫరెంట్. ఈ షేప్ ఖచ్చితంగా ఈ పాయింట్ ఉంటుంది. ఈ 2 కలిపే చోట ఉంటుంది. ఇది K1 పాయింట్ అండి. కిడ్నీ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 1 వుడ్ పాయింట్. ఎందుకంటే ఈ వుడ్ అని తీసుకుంటున్నాం, కిడ్నీ అని తీసుకుంటున్నాం అంటే ఈ వాటర్ ఎలిమెంట్, వుడ్ ఎలిమెంట్ కింద వస్తుంది కాబట్టి ఆ 2 పాయింట్స్ ఇక్కడ కలపగలిగాము. ఇంకోటి ఏంటంటే ఈ కిడ్నీ అసలు లివర్లో జరిగేటటువంటి టాక్సిన్స్ కూడా కారణం అవుతుంది. అంటే స్మోక్ ఇది జరుగుతుంది కదా, మన ఆల్కహాల్ కన్సంప్షన్, ఓవర్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్, ఔషధాలు, మందులు వాడతారు కదా, అవన్నీ కూడా టాక్సిన్స్ అని కూడా లివర్ చేరుకుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే లివర్ క్లెన్జింగ్ కానీ లివర్ యాక్టివేట్ కానీ జరుగుతుంది. ఓకే సార్. దాని మీద ట్యాప్ చేసుకోవాలా ఇప్పుడు, లేకపోతే ప్రెజర్ పాయింట్ లాగా
చేసుకోవాలంటారా? ఇలా ఇప్పుడు ఇలాంటి జిమ్మింగ్ ఉంటేనేమో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే. ఎన్నిసార్లు సార్ రోజుకి? 6 రోజు 2 సార్లు చేయొచ్చు. ఓకే. ఇలా ప్రెషర్ చేయాలి 30 to ఓకే. 40 to 60 టైమ్స్ చేయొచ్చు. ఓకే సార్. ఒకవేళ అలా కాకుండా ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే. చూసారా? ఎస్. ఈ కలర్ పట్టి మరి గట్టిగా చేయొచ్చు. ఇక్కడ పాదాల లోపల గట్టిగా చేయొచ్చు. ఓకే సార్. మిగతా చోట్ల మేలే చేయాలి. ఇక మళ్ళీ ఎందుకంటే హార్డ్ Yes. స్కిన్ ఉంటుంది కాబట్టి Yes. చాలా గట్టిగా ఈ ఏరియా తగిలేలాగా ట్యాప్ చేసుకోవచ్చు. 2 కాళ్ళలో కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. చూసారు కదండి. సో నరాల బలహీనత ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే అరికాల మంటలు, అరచేతుల మంటలు ఇలా ఉన్నవాళ్ళు ఇప్పుడు సార్ చూపించారు కదా మీకు, అంటే ఆ ప్రెజర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. సో వుడ్ అండ్ వాటర్ ఈ 2 కాంబినేషన్ ఏదో మన ఫుట్లో ఉంటుంది, అవతల సైడ్ ఇవతల సైడ్ 2 సైడ్లు. సార్ చెప్పినట్టు రోజుకి ఒక 40 సార్లు దాని మీద ట్యాప్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రెజర్లు అప్లై చేసుకోవడం కానీ చేస్తే షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కన్నా కింద నెంబర్ సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు సార్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ.